Hello, hi friends, welcome to the YouTube channel. After a long time I came back because of work. ఇప్పుడు వచ్చేసి ఇలా వచ్చే టాపిక్ ఏంటంటే మన వాయిస్ కాయిల్లో మన డస్ట్ ఇರುತ್ತೆ చూసినా డస్ట్ ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాం మీకు. ఇదేంటంటే మన స్పీకరు ఎల్ఎఫ్ స్పీకరు. దీన్ని ఇప్పుడు మనం ప్రెస్ చేసి చూసినప్పుడు ఏంటంటే మనకు సౌండ్ వస్తుంది అన్నట్టు. వాయిస్ కాయిల్లో ఇందులో అనేది లోపల అనేది డస్ట్ అనేది పోతుంది. అది ఎందువల్ల పోతుంది అంటే మనం మీద కొన్నిటికి వాయిస్ కాయిల్ కవర్ రాదు. ఇది ఒకసారి చూడరు, మీకు అర్థమవుతుంది సౌండ్. జస్ట్ చూసారా, కిరికిరి సౌండ్ చూసినా అదేంటంటే మన లోపల మ్యాగ్నెట్ ఉన్ని మనం ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఇట్లా మ్యాగ్నెట్తో మట్టి మీద పోసి ఇట్లా ఆడితే చూసినావు, అదేంటంటే మ్యాగ్నెట్ తయారు చూసినావా అయస్కాంతము, అది అనేది కొంచెం దుబ్బు అనేది ఇంట్లో సైడ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ సైడ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మన స్పీకర్ అనేది కరకరనే సౌండ్ వస్తుంది. మన ఈ వాయిస్ కాయిల్ ఏంటంటే కేబుల్స్ అనేది బాగా థిక్నెస్ ఉండదు కదా, కొంచెం లైట్గా ఉంటుంది కదా, దానివల్ల మనం మోర్ ప్రెషర్ వచ్చేసరికి ఆ వాయిస్ కాయిల్ డ్యామేజ్ అయ్యి పాడైపోతుంది. ఒక చిన్న ఈ డస్ట్ వల్లనే వాయిస్ కాయిల్ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ మనం ఏంటంటే రీకాయిన్ చేయాలన్నట్టు, మళ్ళీ మనం కొత్తది వేయించుకోవాలి. అంటే ఏమంటారు, క్లాత్ ఖరాబ్ అవుతుంది అంటారు మీది రీకాయిన్ కిట్టు, ఇక మనదైతే క్లాత్ ఖరాబ్ అవుతుంది అంటారు, అది మళ్ళీ కొత్త వేయించుకోవాలి. దాని అట్లా కాకుండా మనం ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా జస్ట్ వాయిస్ కాయిల్ ఒకవేళ మనకు మీద డస్ట్ కాయిల్ వస్తుంది మీది, కొన్నిటికి ఏంటంటే రాదు, కొన్నిటికి రాకపోతే మనం ఏంటంటే ఇందులో ఈ పేపర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారు ఎంత డస్ట్ వెళ్తుందో, ఇంకా క్లీన్ చేస్తే ఇంకా ఉంటుంది. అది ప్రెస్ చేసి చూసినప్పుడల్లా కొంచెం కరకరని సౌండ్ వచ్చింది అనుకో, కంపల్సరీ మనం క్లీన్ చేసుకోవాలి. మేము ఎవరిదాకా క్లీన్ చేసాము ఇవన్నీ, ఈ మొత్తం అవే డస్ట్. చూసారా ఎంత డస్ట్ వెళ్తుందో ఇంట్లోకి వెళ్ళి, ఎందుకంటే మ్యాగ్నెట్ కాబట్టి కరెక్ట్ పట్టుకోదు. ఇది మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మన కొంచెం మన పేపర్ అనేది కొంచెం క్వాలిటీ ఉండాలి పేపరు, ఎందుకంటే మళ్ళీ అందులో క్లీన్ చేసేటప్పుడు అందులో ఇరిగి చినిగిపోకూడదు. అందు గురించి కొంచెం మంచి ఇది ఒక సైడ్ టేప్ ఉండాలి, ఒక సైడ్ ఏమో మంచి క్వాలిటీ పేపర్ ఉండి దాన్ని బట్టి చుట్టూ రౌండ్ క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము ఇలా డస్ట్ పేపర్ పెట్టి క్లీన్ చేస్తున్నాం చుట్టూ రౌండ్. దీనివల్ల ఏంటంటే మనకు స్పీకర్ ఇంకో కొన్ని రోజులు లైఫ్ వస్తుంది. ఓకేనా, ఇలాగే మన డస్ట్తో ఉంటే మాత్రం మనం మోర్ బేస్ ఇచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే అది అవి మొత్తం ఏంటంటే ఆ పక్కన రౌతులు ఉంటాయి కదా, అవి ర్యాప్ అయ్యి మొత్తం అది వైర్ కట్ అయిపోయి స్పీకర్ పని చేయకుండా అవుతుంది. గంతే, ఇక వేరే ఏం లేదు, సింపుల్ ఇది ఇంతే. జస్ట్ కొంచెం, ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ ఒక 10 minutes అట్లా కొంచెం కష్టపడి కొంచెం మెల్లమెల్లగా తీసుకున్నాం అనుకో వాయిస్ కాయిల్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది ఇంతే సింపుల్ ట్రిక్. ఓకేనా, ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా, కొంచెం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోరు దీంట్లో వాయిస్ కాయిల్ మాత్రం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.